హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్ అండి. ఇవాళ మీకు మంచి ఫ్రైడ్ రైస్ చూపిస్తున్నాను. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. నా ఫుల్ వీడియో చూసేయండి. చూసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా అండి? నేను వీడియో స్టార్ట్ చేసేస్తున్నా. నా ఫుల్ వీడియో చూసేయండి. ఇదండి 2 గుడ్లండి. నేను 1.5 గ్లాస్కి రైస్కి నేను చేస్తున్నానండి 2 గుడ్లు. ఇది 3 మీడియం సైజ్ టమాటాలు పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇది జీలకర్ర పొడి కొద్దిగా హాఫ్ స్పూను, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా హాఫ్ స్పూన్ అనమాట, పసుపు కొద్దిగా. ఈ నూటిలో అండి కొంచెం గోరెచ్చ వేడి నీళ్ళలో తీసి ఒక 2 మినిట్స్ నానబెట్టుకొని తీసి పెట్టుకున్నాను అనమాట. ఇది కూడా అన్నం కూడా వండి పెట్టేసుకున్నాను అనమాట. ఇదండి చూడండి, ఈ విధంగా అన్నం పెట్టుకోవాలి. అన్నం వండి ఇదండి తగినంత ఆయిల్ వేసేసుకొని ఈ గుడ్డులో కొంచెం ఉప్పు వేసుకొని గుడ్డు బీట్ చేసుకొని స్క్రాంబుల్ ఎగ్ ఫస్ట్ ఎగ్ వేసుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఈజీగా అండి, టేస్టీగా. ఇవాళ మా సండే స్పెషల్ ఇదే అనమాట. ఇదే విధంగా చేసినాను. అందరు మంచిగా ఎంజాయ్ చేసారు అనమాట ఇవాళ లంచ్. ఓకేనా అండి? ఇదండి గుడ్డు తీసి పెట్టుకున్నాను. దీంట్లో ఒక ఎండుమిరపకాయ, కొంచెం జీలకర్ర, ఇంకా ఒక పట్ట అండి, చిన్న దాల్చిన చెక్క, ఒక ఒక ఇంచు దాల్చిన చెక్క. అది కొంచెం ఫ్రై కాగానే దీంట్లో నూటిలో వేసేసినాను అనమాట. ఈ నూటిలో ఒక 2 మినిట్స్ మంచి ఫ్రై కావాలా. లైట్ బ్రౌన్ షేడ్ వస్తుంది అనమాట దానిపైన ఫ్రై అయినాక. చూసారా కలర్ ఎట్లా మంచి గోల్డెన్ కలర్ అనమాట, బాగుంటుంది. లైట్ బ్రౌన్ కలర్ మంచిగా వస్తుంది. అది ఫ్రై అయినాక దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు వేసేసుకొని ఇది కూడా మంచి ఫ్రై కావాలండి. అంతే అండి, కలుపుతుంటేనే ఇది ఈజీగా తొందరగా ఫ్రై అయిపోతుంది అనమాట. దీంట్లోనే మనం ఇప్పుడు టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, 3 టమాటాలు దాన్ని వేసేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా అయిందండి ఫ్రైడ్ రైస్. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా అండి? నేను ఒక మ్యాగీ మసాలా ప్యాకెట్ వేసినాను అనమాట. ఇది 5 రూపీస్ అండి మ్యాగీ మసాలా ప్యాకెట్. ఇదండి కలిపేసుకోవాలి. దీన్ని కొంచెము మంచిగా టమాటా అవన్నీ మంచిగా ఉడకాలండి. కొంచెం లైట్గా ఇదండి ఆయిల్ వస్తుంది. ఈ ఆయిల్ వచ్చిందంటే మనం అనుకోవాలా మంచిగా టమాటా మంచిగా ఉడికిపోయిందని. ఇదండి ఆ ఫ్లేవర్స్ అన్నీ మసాలా అంతా ఇది అయిపోయింది. ఇది నేను కస్తూరి మేతి అండి, ఆప్షనల్ అండి. నా దగ్గర కొత్తిమీర పుదీనా లేకుంటే నేను కస్తూరి మేతి వేసినాను అనమాట. మీ దగ్గర కస్తూరి మేతి ఉంటే వేయండి, లేకుంటే కొత్తిమీర పుదీనా వేసుకోండి. గుడ్డు కూడా వేసేసుకొని ఈ మసాలాలో కలిపేసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్ మాత్రం సూపర్ టేస్ట్ అయింది. చాలా అంటే చాలా టేస్టీగా అయింది. అందరికీ నచ్చిందండి మా ఇంట్లో. మీరు కూడా చేసుకోండి, తినండి. ఓకేనండి? ఏదండి ఇప్పుడు రైస్ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలన్నమాట. నేను ఇది 1.5 గ్లాసు రైస్ చేసినాను అనమాట. ఏదండి ఈ విధంగా మంచి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మంచిగా మంచి దమ్ముకి ఇవ్వాలండి. ఇట్లా దమ్ముకి ఇస్తేనే దాని ఫ్లేవర్స్ అంతా చాలా మంచి టేస్టీగా రైస్లకు అంతా ఈ మసాలా అంతా ఇంకుతుంది అనమాట. చూసిరండి, నేను 5 మినిట్స్ దమ్ముకి ఇచ్చినాను. చూడండి ఎంత వేడి వేడిగా చూసిరా ఎట్లా ఏ విధంగా పొగలు వెళ్తున్నాయో. చూడండి చాలా టేస్టీగా అయిందండి, చాలా మంచిగా అయింది. తొందరగా కూడా అయిపోయింది. పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేసారు. పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేసారండి. దీనికి మనం మీకు ఇష్టం అంటే మామిడికాయ పచ్చడి పెట్టుకోండి, పాపడి పెట్టుకోండి. నేనైతే ఇది ఘాటీ పెట్టుకున్నానండి లంచ్కి. మీరు కూడా ఏది కావాలంటే అది పెట్టుకోండి, రొట్టిగా అయినా తినొచ్చండి. చాలా టేస్టీగా అయిందండి. మీరు కూడా నా వీడియో చూసారు కదండి, తప్పకుండా చేసుకోండి, తినండి. ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ కూడా పెట్టండి. బెల్ ఐకాన్